మలాకి గ్రంథంలో ఆయన నీతి సూర్యుడు అని వ్రాయబడి ఉంది. నీతి సూర్యుడు, ఆయన నీతిమంతుడు, తన యందు విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా చేసి నిత్య జీవానికి పాత్రులుగా చేయవాడు గనుక ఆయన నీతి సూర్యుడు. మరి మార్కు సువార్త 9:3లో వారు ఎదుట రూపాంతరం పొందెను, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవియు మిగుల తెల్లనివియు ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు మిగుల తెల్లని, మిగుల అంటే విపరీతమైన తెలుపు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానవియు మిగుల తెల్లనివియు ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువు చేయలేడు. ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయలేడు, అంత మహా తెలుపు. ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, బట్టల గురించి తెల్లగా వచ్చేసినట్టు చూపిస్తుంటారు. ఈ తెలుపు కాదు, అసలు మనిషి చూడలేనంత. ఆ వెలుగు, ఆ లైట్ వెలుగు చూడు ఎలాగుందో, అది మనం ఒక విధంగా చూడలేని స్థితి ఉంది. అలాగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అది మనుష్యుడు చూడలేనంత స్థితి. మనం ఇంకా వేరే వేరే చోట్ల చూసినట్టుగైతే ఆయన స్థితిని మనం ఆశ్చర్యపోతాం. దేవుడు ఎలాగున్నాడు అనే విషయాన్ని తెలియచేయడానికి దేవుడే తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. శిష్యులు తండ్రిని మాకు చూపించు అంటారు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు ఏమంటాడంటే, నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అంటున్నాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపము యేసుక్రీస్తు. కొలస్సీ 1:15. అక్కడ అదృశ్య దేవుణ్ణి చూడాలి అన్న కోరిక మనిషిలో ఉంది. లేక నా తండ్రిని చూడాలి, పరమ తండ్రిని దేవుణ్ణి చూడాలి అనే కోరిక ఉంది, కానీ అది చూడడం జరగడం లేదు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపాత్ముడు, పాపి గనుక గుడ్డివాడు చూడలేడు. అందుకని యేసుప్రభు మాట్లాడుతూ నువ్వు చూడాలని ఉంది, అయితే చూడాలనుకుంటే నువ్వు ఇలాగా జరగాలి అన్నాడు. ఎలాగా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హృదయ శుద్ధి ఎప్పుడు కలుగుతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నీ పాపముల కొరకే సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచి ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు, నేను పాపిని అనే విషయాన్ని గ్రహించినప్పుడు, నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన్ని ప్రభువుగా రక్షణ అంగీకరించినప్పుడు, అప్పుడు నీకు హృదయ శుద్ధి కలుగుతుంది. నీ పాపములు క్షమించబడుతున్నాయి, నీవు దేవుని బిడ్డవవుతున్నావు, ఆయనను ప్రభువుగా రక్షణగా నీ హృదయంలో చేర్చుకుంటున్నావు. ఆయనే నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తూ పాలిస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. గనుక ఆయన ఎవరు అన్న విషయం శిష్యులకు పూర్తిగా అర్థం కావాలి. చాలామంది క్రైస్తవులైన వాళ్ళే, ఒక విధంగా చదువుకున్న వాళ్ళు, కాస్త దైవజ్ఞానం ఉన్న వాళ్ళే యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే అంటూ ఉంటారు. దేవుని కుమారుడు మాత్రమే అంటాడు. దేవుని కుమారుడు అంటే అయినా అంటారు. దేవుడు కాదా? ఎవరైనా చెప్పగలరా కాదని? యేసు ప్రభువే స్వయంగా మాట్లాడిన మాటలు 14:10లో యోహాను సువార్త, తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఏకమై ఉన్నాము అన్నాడు. అన్నాడా? తండ్రి యందు నేను, నా యందు ఏకం ఉన్నాము అన్నాడు. అంటే ఇద్దరు ఏకమై ఉన్నారని కదా. ఇప్పుడు సూర్యుడిని మనం ముఖాముఖిగా చూడలేము. మన కళ్ళు ఆ వెలుగును చూడడానికి కావలసిన శక్తి లేదు కళ్ళల్లో. గనుక
ఆ తండ్రి అని దేవుని ఒక విధంగా దేవదూతలే చూడలేకపోతున్నారు, పరలోకంలో దేవదూతలే చూడలేకపోతున్నారు. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి చదువుతాను, గమనించండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తేనే. రాజైన ఉజ్జియా ఇశ్రాయేలుని పరిపాలించిన కాలమందు ఆయన మృతి నొందిన సంవత్సరముల అత్యున్నతమైన సింహాసనమందు, ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తినే. యెషయా ప్రవక్తకి ఆ యొక్క దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆయన చొక్కాయ అంచులు దేవాలయం నిండుకొనిను. రాజులు వాళ్ళు మీదని ఒక అంగీ వేస్తారు, ఎప్పుడైనా గమనించారా? రాజులు ఒక అంగీ వేస్తారు, అది నేలకు టచ్ అవుతుంటుంది వాళ్ళకి. మరి రాజులకు రాజైన అసలు ఇలాంటి వాటిని బట్టి వాళ్ళు అలాగా వస్త్రాలని వేసుకోవడం నేర్చుకున్నారు. ఇక్కడ రాజులకు రాజైన దేవుని వస్త్రాలను చూస్తే ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనిను, అంటే దేవాలయం నిండుకొంది. అటు ఇటు ఆ వస్త్రం పడ్డదన్నమాట, నేలకు టచ్ అవుతుందన్నమాట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరు. శరాపులు అంటే మహాదేవదూతలు, దేవదూతలు కాదు, వాళ్ళకంటే గొప్పవాళ్ళు. మహాదేవదూతలు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ఆ మహాదేవదూతలకి ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో దేవుణ్ణి చూడలేక 2 రెక్కలతో వాళ్ళు ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నారు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను, తన కాళ్ళు కూడా కప్పుకుంటున్నాడు. ఆ దేవదూతలు 2తో ఎగురుచుండెను. వాళ్ళు 2 రెక్కలతో 6 రెక్కలు ఈ విధంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆ యొక్క దేవదూతలు, మహాదేవదూతలు ఏం చేస్తున్నారు? అక్కడ 2 రెక్కలతో ముఖాలను కప్పుకుంటూ, అంటే దేవుని ముఖం చూడలేక, ఆ ఒక్కలేటికే ఒక విధంగా క్లియర్గా చూడలేకపోతాను, 2 కలిపితే మనం అసలు చూడలేము. అది అలాగనమాట. వాళ్ళు ఆ విధంగా కప్పుకుంటూ 2 రెక్కల కాళ్ళు కప్పుకుంటూ 2తో ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ వాళ్ళు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు, మనలాంటి పాపి కాదు, మనలాంటి పాపి కాదు. దేవునికి లక్షణాలే వేరు. ఆయనలో ఉన్న లక్షణాలు మనుషుల్లో లేవు, మనుషుల్లో లేవు. దేవుని గూర్చి తెలియని వాళ్ళు మనుషులు లాంటి వారే అనుకుంటారు, లేక ఒక విగ్రహాన్ని దేవునిగా భావిస్తారు, రకరకాలుగా వాళ్ళు. కానీ నిజానికి దేవుడు సృష్టికి అతీతుడు, సృష్టికి అతీతుడు, మానవాతీతుడు. మానవుడు ఏ ఒక్కడు మానవుడు దేవునికి సమానం కాదు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠధ్వని వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండి ఉండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిందని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూస్తున్నాను అనుకోండి. అప్పుడు యెషయా ప్రవక్త ఆయన్ని చూశాను అంటున్నాడు. అక్కడ అందరూ దేవదూతలు, మహాదేవదూతలు, పెద్దలు అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ స్తుతించలేని వాడు అక్కడ లేరు, స్తుతించలేని వారు అక్కడ లేరు.
గనుకనే యేసు ప్రభు ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లుగా భూమి యందును నెరవేరునుగాక, అది దేవుని చిత్తం, అలా జరగాలని. పరలోకంలో ఏ విధంగా అయితే ఆ దూతలు, మహాదేవదూతలు, పెద్దలు, 4 జీవులు అందరూ సాగిలపడి దేవునికి నమస్కరిస్తూ ఆయనకి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నారు, అలాగే భూమి మీద జరగాలని ఆయన ఉద్దేశం. కానీ భూమి మీద అలాగ జరగలేదు, ఫెయిల్ అయిపోయింది. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు పాపం చేయడం ద్వారా వారికి పుట్టిన పిల్లలమైన మనం కూడా పాప స్వభావంలో పాలువాలు అయి ఉన్నాం. క్రమంగా వయసు పెరిగిన కొద్ది మనం కూడా చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు, తద్వారా మన ప్రవర్తన పూర్తిగా పాడైపోయి పాపులం అయిపోయాం. అయినా కూడా దేవుడు పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని ప్రార్థించాలని, ఆయన చిత్తానుసారంగా జీవించాలని నిన్ను నన్ను ప్రేమించి రక్షించాడు. ఆ సంగతి నీకు తెలుసా? ఎంతోమంది నీకంటే నాకంటే యోగ్యులు ఉన్నారు, వాళ్ళని రక్షించలేదు ఆయన, వాళ్ళు పిలవలేదు, కానీ పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? అబద్ధాలు ఆడడానికా, లేదా ఇక్కడదక్కడ అక్కడదక్కడ చెప్పడానికా, పనికి మళ్ళీ పనులు చేయడానికా మన దేవుడు ఏర్పరచుకున్నది? నిన్ను దేవుడు పిలిచాడు అన్న విషయం నీకు తెలియాలి. నిన్ను ఏర్పరచుకున్నాడు, తన స్వరక్షణ ద్వారా నిన్ను పరిశుద్ధపరిచాడు, నీతిమంతునిగా తీర్చి నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు అన్న విషయం నీకు తెలియాలి. తెలియకపోతే నువ్వు గుడ్డెది చేలోబడినట్టుగా ఉంటుంది. కనుక ప్రతి విషయం కూడా దేవుడు నిన్ను ప్రేమించడమే కాకుండా నీ కొరకు ఆయన ఏం చేశాడు అనేది నీకు తెలియాలి. కనుక ఇక్కడ పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది. పరలోక నివాసులందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నారు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నారు. భూమి మీద కూడా అలాగే జరగాలని దేవుడు చేశాడు, కానీ భూమి మీద అలా చేయలేదు. నిజానికి దేవదూతల కంటే ప్రధానమైన స్థానాన్ని మనకిచ్చాడు మనుషులకి, తన స్వరూపంలో చేయబడిన వాళ్ళందరూ కూడా నోటి మాట దేవుడు చెప్పినప్పుడు సృష్టింపబడిన వారే, కానీ మనుషుని అలా చేయలేదు దేవుడు. సకల జీవరాశుల్ని కూడా నోటి మాట ద్వారా కలుగుగాక అన్నప్పుడు కలిగాయి, కానీ మనిషిని అలా చేయలేదు. దేవుడు నేల మంటిని తీసుకున్నాడు, తన స్వరూపంలో చేశాడు, తన జీవాన్ని నాసికారంధ్రముల ద్వారా ఊదాడు, మనిషి జీవాత్మ అయ్యాడు. అంతేకాదు సకల జీవరాశుల మీద అధికారం ఇచ్చాడు. జీవరాశులన్నీ మనకు లోబడుతున్నాయా? పుల్లు, సింహాలు కూడా క్రూరమైన జంతువులు మనకు లోబడతాయి అవి. అంతేకాదు సృష్టి మనకు లోబడుతుంది, సృష్టి మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. మనుష్యుడికి తన దేవుని ఉద్దేశం తెలియక, తనకిచ్చిన స్థానాన్ని తాను ఎరగక ఇల్లు ఎక్కడికి వెళ్ళాడు, అంతరిక్షలోకి వెళ్ళాడు, మహా పొంగిపోతున్నాడు. మిగతా దేశాలు ఎవరు వెళ్ళదు, మనం వెళ్ళామని. ఏడు సాధించావు నువ్వు అక్కడికి వెళ్ళి? ఏడు సాధించావు? ఒక రోజున దేవుని చిత్తం అయితే ప్రభు త్వరగా వస్తే మనం పరలోకానికి వెళ్తాం, అవునా? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను పరలోకంలో ప్రవేశిస్తాను అన్నవాళ్ళు. అంతరిక్షంలో ఎక్కడే ఉంది, భూమికి అవతల. భూమికి కొన్ని మైళ్ళు దూరం పైకి వెళ్తే గాలి ఉండదు అక్కడ, అంతవరకు వెళ్ళారు వీళ్ళు. కానీ మనకి ప్రభు వాగ్దానం చేసింది యోహాను సువార్త 14:3 ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరును ఉండేలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నేనుండే స్థలానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. విశ్వాసులైన వారు, రూపాంతరము చెందిన వాళ్ళు ఏదో ఒక రోజున వాళ్ళు ప్రభులో జీవిస్తూ ఉంటారు. దేవుని పట్ల విశ్వాసము, విధేయత, పరిశుద్ధత, కృతజ్ఞత అన్ని విషయాల్లో దైవ స్వభావంలో పాలువారయుండి దైవ స్వరూపంలోనికి మార్చబడుతూ ఉంటారు. ఎలాగైతే ఒక కుర్రోడు పుట్టినప్పుడు తండ్రి తాలూకా లక్షణాలు కొంత కనపడతాయి, కానీ వాడు పెరిగి యవనస్తుడయ్యేసరికి
తండ్రి రూపం వాళ్ళలో కనబడుతుంది కదా. అదేవిధంగా మనం ఆత్మీయంగా ఎదిగిన కొలిది క్రీస్తు స్వరూపం మనలోనికి వస్తుంది. ఆయన స్వభావం మొదట మనం కలిగి ఉండాలి. తర్వాత ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని అంటే దేవుని పట్ల విశ్వాసం, భయం, భక్తి అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. దాని కొరకే మనల్ని భూమి మీద ఉంచాడు. రక్షింపడిన వెంటనే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోలేదు. ఎందుకంటే మనం సంపూర్ణంగా మార్పు చెందాలి. ఇక్కడ రూపాంతరం అన్న మాటకి అర్థం ఏంటంటే మారు మనస్సు అన్న దానిలో కొంత అర్థం ఉన్నప్పటికీ రూపాంతరము అనగానే మన ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి, మన మాటలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి, మన క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి, మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి, మన శరీర ప్రాణాత్మలు ఆయనకి అంగీకారంగా ఉండాలి. దానిని బట్టే రూపాంతరము చెందిన వారు ప్రభుతో పాటు సదాకాలం ఉంటారు. రూపాంతరం చెందిన ఆ రూపాంతరం చెందడానికే దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. ఏదో మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకొని అక్కడితో సరిపోలేదు. అక్కడ ఏం జరుగుతుందంటే అంతకుముందు నువ్వు పాపివి, నిన్ను రక్షించాడు దేవుడు, నీ పాపాలు క్షమించాడు. నువ్వు మారు మనసు పొందుడు ద్వారా, బాప్తిసం తీసుకుని ద్వారా ఆయన నిన్ను పాపంలో నుండి విడుదల చేశాడు, నరక శిక్ష నుండి నిన్ను రక్షించాడు, పరలోకానికి పాత్రునిగా చేశాడు, దేవుని బిడ్డగా చేసుకున్నాడు. అంత మాత్రాన్ని నువ్వు సంపూర్ణుడు కావు, అంత మాత్రాన్ని నువ్వు సంపూర్ణుడు కావు. అందుకనే అక్కడ యోహాను సువార్తలో ఏముందంటే ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఆయన మనల్ని నడిపేసి. ఎందుకు ఇశ్రాయేలీయులకి ఐగుప్తులో నుండి విమోచించిన తర్వాత 40 సంవత్సరాలు దేవుడు టైం తీసుకున్నాడు? వాళ్ళకి దేవుని గుర్చిన సత్యం తెలియాలి, దేవుని ప్రేమను తెలియాలి, దేవుని మార్గం తెలియాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. వారిలో అవిశ్వాసం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, వారిలో కృతజ్ఞత లేని తనం ఉండకూడదు, లేక దేవునికి వ్యతిరేకం ఏది కూడా ఉండకూడదు. అందుకనే 139వ కీర్తనలో దావీదు ఏమంటాడో చూడండి. 139 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గమున యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇక్కడ దావీదు తాను పరీక్షించుకున్నాడు, సరిచేసుకున్నాడు. మరొక వైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి, నువ్వు నన్ను ఎగ్జామ్ చేయి, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అంటున్నాడు. నా హృదయమును తెలుసుకో, నా హృదయంలో ఏమైనా ఉందా నీకు వ్యతిరేకమైంది ఏదైనా అని అంటున్నాడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా అని మనం ప్రశ్నించుకోవాలి, దాన్ని తీసివేసుకోవాలి. మారు మనసు పొందడానికి, రూపాంతరానికి మారు మనసు పొందిన వ్యక్తి రక్షింపబడతాడు. అంటే ఒక విధంగా ఇంట్లో ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ పరిస్థితి ఆ పుట్టిన వాడేం అనుభవించలేడు. తండ్రికి కోట్ల కొద్ది ఆస్తి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అనుభవించే యోగ్యత వాడికి లేదు. అదేవిధంగా ఆత్మీయంగా రక్షింపబడిన వ్యక్తి, నువ్వు నరకశిక్ష నుండి తప్పించబడ్డావు, పాపాలను క్షమించబడ్డాయి, పరలోకానికి పాత్రుడిగా చేయబడ్డావు. ఎందుకంటే ఆయన శరణు వచ్చావు, ఆయన పాదాల మీద పడి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన్ని ప్రభువుగా రక్షణగా అంగీకరించావు గనుక ఆయన నిన్ను క్షమించాడు, నిన్ను రక్షించాడు. కానీ ఆ పరలోక ఆనందాన్ని అనుభవించాలి అంటే
పరమ తండ్రి అనే దేవుని ఉద్దేశం మనకు అర్థమయ్యి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఆనందించగలం. ఉదాహరణకి ఒక తండ్రి ఆస్తిపరుడే ఉన్నాడు అనుకోండి. చిన్నపిల్లలప్పుడు వాళ్ళు ఆనందించలేరు. ఆనందించగలరా? నా తండ్రి విద్యావంతుడు, ఉద్యోగస్తుడు, ధనవంతుడు, లేక అది ఇది అని చెప్పి వాళ్ళు ఏమైనా లేరు. కానీ వాడు పెద్దవాడైన తర్వాత వాడు ఆలోచిస్తాడు, నా తండ్రి విద్యావంతుడు, నా తండ్రి ఉద్యోగస్తుడు, లేక నా తండ్రి ధనవంతుడు, నా కొరకే ఇంత శ్రమపడి సంపాదించాడు అనే విషయం కూడా గ్రహిస్తాడు. అప్పుడు తండ్రిని ప్రేమించి తండ్రి చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. అలాగే పరమ తండ్రిని దేవుని కూడా ఆయన ఉద్దేశం మనకు అర్థం కావాలి. ఆయన ఉద్దేశం మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు నా కొరకు నువ్వు ఇంత చేసావా అని మనం గ్రహించినప్పుడు నేను నీ కొరకు ఏం చేశాను అని ప్రశ్నించుకుంటే నేను నీ కొరకు బ్రతుకుతాను. అందుకనే పౌలు ఆ సత్యాన్ని గ్రహించిన వాడు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మరి ఎంతమంది మనలో ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎంతమంది యథార్థ హృదయంతో చెప్పగలరు? బ్రతుకుట క్రీస్తే, నన్ను ప్రేమించి నా కొరకు పరలోకమును దిగివచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేఖనముల ప్రకారం తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిర్ణయం తీసుకోలేనిది నువ్వు క్రీస్తు కొరకు బ్రతకలేవు. నువ్వు రూపాంతరం చెందకుండానే నువ్వు మహిమ శరీరముతో పరలోకంలో ప్రవేశించలేవు. ఇక్కడ మనకిద్దరు మనుషులు కనిపిస్తున్నారు. యేసు ప్రభు రూపాంతరం చెందాడు. ఆయన ఎవరో దేవుడు అన్న విషయాన్ని గ్రహించడానికి శిష్యులకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. అంతకంటే ఎక్కువ మనకు అర్థం అవడానికి, వాళ్ళ కంటితో చూడడానికి ఆ విధంగా చూపించాడు తప్ప నిజానికి ఈ సూర్యుడిని చూడలేని స్థితి మంది. చూడగలమా ఎండాకాలాన్ని? అలాంటప్పుడు సూర్యుడిని చేసిన దేవుణ్ణి మనం చూడగలమా? ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ దేవుణ్ణి చూడాలని ఆలోచన నీ హృదయంలో, నా హృదయంలో ఉందా? చూడాలని ఉంది గనుక చూడడం జరగడం లేదు. చూడడం కోరికైతే ఉంది కానీ చూడడం జరగడం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులమి. వెలుగు చీకటి ఒక దగ్గర ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. వీరిద్దరూ ఒకే చోట ఉండడానికి అవకాశం లేదు. గనుక ప్రేమయ్య ఉన్న దేవుడు తన బిడ్డలమైన మనలను పాపము నుండి విడుదల చేసి పరిశుద్ధుల్నిగా చేసి ప్రభువును చూసే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ రోజున దేవుణ్ణి చూస్తున్నాను అని యథార్థంగా చెప్పగలిగిన వ్యక్తి ఎలా చూడగలుగుతున్నాడు అని అంటే హృదయశుద్ధి. వాడు తన పాపముల నుండి విమోచింపబడ్డాడు, క్షమించబడ్డాడు, నరక శిక్ష నుండి తప్పించబడ్డాడు, పరలోకానికి పాత్రుడిగా చేయబడ్డాడు. తన ఆలోచనలు, తన మాటలు, తన క్రియలు, తన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా మారు మనసు పొందినవాడు, రూపాంతరములోనికి ప్రవేశిస్తున్నాడు అని మనం ఇక్కడ 149లో తాను పరీక్షించుకున్నాడు, సరిచేసుకున్నాడు. అంతేకాకుండా దేవుడు నన్ను పరీక్షించాలి, ఆయన నన్ను నిర్దోషిగా తీర్చాలి, నాలో ఏ లోపము ఏ పాపము లేదని నేను చెప్పాలి. ఆదిలో దేవుడు ఏ విధంగా అయితే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల్ని ఎలా చేశాడు? దేవుని స్వరూపంలో చేశాడు, దేవుని స్వహస్తాలతో చేశాడు, దేవుని జీవాన్ని ఇచ్చాడు, ఏ లోపము ఏ పాపము లేనివారిగా వారిని చేశాడు. ఆ స్థితి మళ్ళా నీకు రావాలి పరలోకంలో ప్రవేశించడానికి. అదే రూపాంతరం. మారు మనసు అనేది నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి పాపము నుండి విమోచన, నరక శిక్ష నుండి రక్షణ, పరలోకానికి పాత్రుడిగా చేయబడినప్పటికీ నువ్వు 10th క్లాసు చదువు పాస్ అవ్వలేదు. పాస్ అవ్వలేడు ఎవడన్నా ఉద్యోగం ఎత్తాడు ఎక్కడన్నా?
ఎక్కడ ఇవ్వడం. నేను ఎంత చదివారంటే 10th చదివాను అంటాడు. చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఎక్కడ 10th పాస్ అవ్వకుండా ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఒక క్లాస్ 4 ఉద్యోగం, బంట్రోతో ఒక ప్యూనో లేక వార్డు బాయ్ లేక స్వీపరు ఉద్యోగం కూడా వాళ్ళు అడుగుతారు. ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు బాప్తిసం అనేది నువ్వు రక్షింపబడుటకు, దేవుని బిడ్డగా పరలోకానికి పాత్రుడుగా చెయ్యబడడానికి అది అవుతుందే తప్ప రూపాంతరం అనేది అంతకంటే ఎక్కువ. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా మారిపోవాలా. దేవుని మాటలే నీ నోటంట రావాలా. దేవుని క్రియలే మనం చేస్తూ ఉండాలా. అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని చేసినప్పుడు నిజంగా మనం రూపాంతరం చెందిన వారము, నిజానికి ప్రభుతో సదాకాలం ఉండే వారంగా మనం తలంచవచ్చు. ఇక్కడ మనకి ఈ యొక్క మత్తయి సువార్తలో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకడు మోషే, రెండవడు ఏలియా. వీళ్ళిద్దరు కూడా మహనీయులే. మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు దేవుని దగ్గర నుండి. ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5ను పంచకాండ అంటారు. అందులో ఏముంది అని అంటే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీవు దేవుని ఎదుట ఎలా నడుచుకోవాలి అనేది చెప్తుంది. నీ తోటి మానవుడితో ఏ విధంగా నడవాలి అనేది చెప్తుంది. అది మిగతా ఎవడు చెప్పడం లేదు. ఎవడిచ్చినట్టు గొర్రెలు, తప్పిపోయిన గొర్రెల్లోకి వెళ్ళడమే ప్రపంచం అంతా కూడా. కానీ దేవుని దగ్గరికి వస్తే నీ బ్రతుక్కు ఒక అర్థం వస్తుంది. ఓహో, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చేశాడు, నాకు దేవుని మార్గంలో నడవాలి, ఆయన ఆజ్ఞలు, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవాలని దేవుడు చెప్పి ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అప్పుడు నీ బ్రతుకు ఒక అర్థం తెలుస్తుంది. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, తింటున్నాను, తాగుతాను, అన్నీ చేస్తాను, కానీ ఎందుకు బతుకుతానో నాకు తెలియదు. నేను ఎన్నోసార్లు ఆలోచించేవాడిని, నాకేం అర్థమయ్యేది కాదు. ఒకసారి ఆ కమ్యూనిటీలో లేక మరో చోట ఒంటరిగా కూర్చుండేవాడిని, ఆలోచించేవాడిని. పోనీ ఆ దేవుడైనా నాకు ప్రత్యక్షమే చెప్పినా బాగున్నా, దేవుని నమ్ముకుని ఆయన చెప్పినట్టుగా చేసుకుందని నేను అనుకున్నాను. కానీ ఆ అవకాశం లేదు. అయితే నా హృదయాన్ని ఎరిగిన దేవుడు సమయం వచ్చినప్పుడు స్వప్నం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, తను నాకు రుజువు చేసుకున్నాడు నేనే దేవుడినని. అంతేకాదు, బైబిల్ చదివిన తర్వాత ఇది దైవ గ్రంథం, దీని గ్రంథకర్త దేవుడే అనే విషయాన్ని నేను గ్రహించాను. అప్పుడు నేను వయసులో కూడా చిన్నవాడిని, అన్ని విషయాలు కనుక ఒకవేళ నేను పొరపాటు పడ్డానేమోనని అనుకునేవాడిని కూడా. మళ్ళా అసలు ప్రపంచంలో గొప్పవారు అనబడిన వారు దేవుని గురించి ఏం చెప్తాను, లేక యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు, బైబిల్ గురించి ఏం చెప్తున్నారని నేను వాళ్ళ గురించి పరిశీలన చేశాను. ఒక్కడ కూడా మహనీయులు యేసు ప్రభు గురించి మహా ఉన్నత స్థాయిలో చెప్పారు, బైబిల్ గురించి చెప్పారు. అలాంటి వాళ్ళు ప్రపంచంలో కూడా ఉన్నతంగా ఎదిగారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నతంగా ఎదిగారు. దేవుడు వారిని ఆ విధంగా తీసుకెళ్ళాడు. మన దేశంలో సంగతే ప్రపంచం అంతా వదిలేయండి. గాంధీని మొదట ఫస్ట్ పర్సన్గా మనం తీసుకుందాం. ఆయన కాస్త బైబిల్ చదివాడు. బైబిల్ అంటే న్యూ టెస్టమెంట్, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువ యేసుక్రీస్తు జీవితాన్ని చదివాడు. చదివి ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు దేవుని సజీవుడైన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అని. కాదని నువ్వు చెప్పగలవా? ప్రపంచంలో వాళ్ళందరూ ఒకటైపోయి చెప్పగలరా? పోనీ మేధావులందరూ కలిసి ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు. నువ్వెవడమైనా సరే దేవునికి లోబడ్డమే, దేవుణ్ణి నమ్మడం, దేవుని ఆజ్ఞలకు లోబడ్డం, ఇంక వేరే ఏం లేదు. ఆయన అలా చెప్పాడు. మరి మరొక ఆయన కూడా చెప్తాను. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ తండ్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు? ప్రపంచంలో గురువులందరికీ యేసుక్రీస్తు గురువు అన్నాడు.
చెప్పిందే చెప్తానన్న మళ్ళీ మీరు బుర్రలో బాగా ఉండాలని. రేపు పొద్దున్న ఎవరితోటి మాట్లాడినప్పుడు వాడిని నోరు ముయ్యించాలి మీరు. అది మనం వినేసి మర్చిపోవడము. సమయం వచ్చినప్పుడు చదువు నీకు మొదట నీకు ఉపయోగపడాలా, నీ కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలా. ఏదికి ఉపయోగపడలేని చదువు ఎందుకు? పనికిమాలి చదువు. ఆ పనికిమాలి చదువు ఎవరికి ఉపయోగపడుతుంది? ఒక్కొక్కడు చదువు అలాగే ఉంది. ఆడి చదువు ఆడికే ఉపయోగపడదు, ఆడి తల్లిదండ్రులకు ఉపయోగపడదు, కుటుంబానికి లేక సమాజానికి ఉపయోగపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక జ్ఞానం కాదు, కాదు దైవ జ్ఞానం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అందుకని యేసు ప్రభు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మార్కు సువార్త 16:15-16 వచనాల్లో. ఇది అందరికి ఉపయోగపడే, నీకు పాప క్షమాపణ దొరికే మార్గం, నీకు పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గం కనుక వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియకే నశించిపోతున్నారు. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఒక కుర్రోడు, ఈ ఇన్వర్టర్ బాగు చేయడానికని. ఆ కుర్రోడు వాళ్ళ అమ్మ నమ్ముకుందట, ఆ నాన్న చనిపోయాడట. ఆ కుర్రోడు ఆ పని చేస్తున్నాడు, మంచి పని, పర్లేదు. ఆ కుర్రోడు అన్నాడు, వీళ్ళకి తెలియకేనండి నశించిపోతారు అన్నాడు. మన వాళ్ళకి తెలియకే యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు, వాళ్ళకి తెలియకే నశించిపోతారండి అని. అది కరెక్టే, వాళ్ళకి తెలియకే నశించిపోతారు. నువ్వు తెలిసి ఉండి నశించిపోతానేమో చూసుకో. కొందరు ఆయన్ని నమ్ముతారు, ఆయన చెప్పింది చెయ్యరు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన ఏమన్నాడు? మత్తయి 7:21, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే ప్రవేశించును అన్నాడు. మరి ఆ ప్రశ్నకి సమాధానం నీ నోటి నుండి వస్తుందా? నేను ప్రభువా ప్రభువా అని పిలవడం మాత్రమే కాదు, పరలోకమందున తండ్రి చిత్తము చొప్పున చేయడానికే నేను నిశ్చయించుకున్నాను ప్రభువా అని చెప్పగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకపోతే నువ్వింకా సరి అయిన మారు మనసు పొందలేదు అని చెప్పాలి. ఇంకా రూపాంతరం సంగతి అలా ఉంచండి. రూపాంతరం అనే దానికి ఒక విధంగా అర్థం, నీ తలంపులు దేవునికి నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉందేమో చూడంటే 139వ కీర్తనలో దావీదు, నేను నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొన్నాను అంటున్నాడు. 32వ కీర్తనలో నువ్వు నా దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు. దేవుడు క్షమించాడు అని చెప్తున్నాడు. మరి అలాంటి అనుభవం నీకుందా? లేక ఏదో మామూలుగా రావడం, 4 మాటలు వినడం, వెళ్ళిపోవడం, ఇలా ఇదే పని మన పని? ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాంతర అనుభవం మనలోనికి మనం వెళ్ళాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాం, ఇంకా మనం పరలోకానికి వెళ్ళిపోతాం అన్నది కొంతవరకు కరెక్టే కావచ్చు. కానీ ఇక్కడ ఆ రూపాంతర భాగంలో మోషే, ఏలియాలు కనబడుతున్నారు. మోషే ఎవరు? దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినవాడు. ఏలియా ఎవరు? ఆయన క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో జీవించినవాడు మోషే. ఈయన క్రీస్తుకు పూర్వం 900 కాలంలో జీవించినవాడు. ఆ కాలంలో దేవుని ప్రజలు దెయ్యం ప్రజలుగా మారిపోయారు. దేవుని పట్ల సరైన విశ్వాసం లేదు, మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, ఆత్మీయ నడిపింపు లేదు. ఆ టైంలో ఏలియా ఛాలెంజ్ చేశాడు. ఆ బయలు ప్రవక్తలు నమ్ముతున్నారు, వాళ్ళకు పూజలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. దేవుని ప్రజలే. యెహోవా దేవుడైతే ఆయన్నే మీరు ఆరాధించండి, బయలు దేవుడైతే బయలుని ఆరాధించండి అంటూ వాళ్ళు ఒక దూడను తీసుకున్నారు, ఈయన ఒక దూడను తీసుకున్నాడు. వాళ్ళకి అవకాశం, వాళ్ళు 400 ప్రవక్తలు, వాళ్ళందరూ మొదట మీరే మీ దేవుణ్ణి ప్రార్థించండి, ఆ బలిని అర్పణను దహించి వేయాలి, చుట్టూ నీరు కాలువలా తవ్వి నీరు నింపాలి, అది తడిపియాలి ఆ పశువు కర్రలు అన్నీని. అప్పుడు నువ్వు ప్రార్థించు, ఆ యొక్క బలి అర్పణ దహించి వేయబడితే నీ దేవుడు కరెక్ట్ అనుకుందాం అన్నాడు. వాళ్ళు పొద్దున్నుండి సాయంకాలం దాకా అలాగా బయలు అని పేరు ఊరి కేకలేస్తున్నారు. తర్వాత వాళ్ళు కోసుకుంటున్నారు కూడా ఒక విధంగా శరీరాన్ని. ఏమీ సమాధానం లేదు, ఏమీ సమాధానం లేదు. సాయంకాలం
నైవేద్యం సమర్పించవలసిన సమయంలో ఏలియా వచ్చాడు. ఆ పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. దాని మీద బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ కర్రలు పేర్చాడు. దాని మీద ఆ బలి పశువును పెట్టాడు. అప్పుడు ఆకాశమందున్న దేవుణ్ణి ప్రార్థించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దేవా, నువ్వు నిజమైన దేవుడువని, నేను నీ దాసుణ్ణని ఈ ప్రజలందరూ తెలుసుకునేలాగా నువ్వు ఆకాశము నుండి అగ్ని దిగువచ్చి ఆ బలి అర్పణం దహించి వేయునుగాక అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైపోయింది? ఆ బలిపీఠం మాత్రమే కాకుండా ఆ చుట్టూ కందకం మీద అంటారు కదా, చుట్టూ ఆ కాలువలా తవ్వి నీరు నింపడం, ఇదంతా కంప్లీట్ బుగైపోయింది అంతే. అప్పుడు ఈ బయలు ప్రవక్తలు పారిపోతారు. వాళ్ళు పట్టుకొని మొత్తాన్ని చంపేయడం జరిగింది. వీళ్ళు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రపంచానికే సవాల్. ఎవడని సరే యేసు క్రీస్తు నామములో దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఆయా కార్యాలు ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో జరుగుతూ ఉన్నవి. అందుకనే వాళ్ళు దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవించి చివరికి బలైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనం దేవుని నమ్ముకున్నాము, ఏదో కొంచెం దేవుని పట్ల విశ్వాసం, కొంచెం భయం, కొంచెం భక్తి ఉంది, ఇది సరిపోదండి పరలోకానికి. కరెక్ట్గా చెప్పాలంటే ఇది సరిపోదు. నువ్వు మారు మనసు పొందావు అంటే ఇట్లుండి ఇటు తిరిగిపోవాలి. ఇది దాని తాలూకు అర్థం. నువ్వు దేవుని వైపు తిరగాలి.